హాయ్ హలో ఎవ్రీవాన్. నేను మీ ఆనంద్ రెడ్డి. ప్రజెంట్ సీనియర్ సాంస్క్రిట్ 10th బిట్. 10th బిట్ ప్రోజ్ వన్ వర్డ్ ఆన్సర్స్. ప్రోజ్లో మనకి టోటల్ 6 లెసన్స్ ఉంటాయి. లెసన్కి 3 వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి. ఎగ్జామ్కి ఎలా ఇస్తారంటే 6 లెసన్స్లో నుంచి 5 ఇస్తాడు. ఈచ్ వన్ 1 మార్క్ 5 మార్క్స్. కానీ నో చాయిస్. అంటే 6 లెసన్స్ మనం నేర్చుకోవాల్సింది. కానీ చాయిస్ లేదు కాబట్టి. ఫస్ట్ లెసన్, ఫస్ట్ వన్. లాటేశ్వర కహ. అంటే లాటేశ్వరుడు అంటే ఎవరు? మత్తకాలహ. మత్తకాలుడు అంటే ఆ నగరానికి రాజు ఎవరంటే మత్తకాలుడు. కన్యానుసారేణ కహ నియుక్త. రాజకుమార్తె వెంబడి రాజు ఎవరిని పంపించాడు? మానపాలహ. మానపాలకుడు. కుపితః మత్తకాలహ కేన యుద్ధేం అభ్యగతాత్. అభ్యగాత్. కోపంతో మత్తకాలుడు ఎవరితో యుద్ధం చేశాడు? మానపాలేన. మానపాలకుడు. నెక్స్ట్ సెకండ్ లెసన్. రాజశ్రీహి కాం ప్రావిష్ట. అంటే రాజశ్రీ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే వింధ్య అటవి. అంటే వింధ్య అను పేరు గల ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయింది. దివాకర మిత్ర కహ. అంటే దివాకర మిత్రుడు అంటే ఎవరు అంటున్నాడు? బౌద్ధ భిక్షు. హర్షవర్ధనస్య కా అవశిష్ట. హర్షవర్ధన్ కి లాస్ట్ ఏం మిగిలింది అంటున్నాడు? స్వభంగిని, తన యొక్క చెల్లెలైనటువంటి రాజశ్రీ. రాజశ్రీ. నెక్స్ట్ థర్డ్ లెసన్. పింగళక సింహస్య మంత్రినౌ కౌ. అంటే సింహం యొక్క మంత్రులు ఎవరు? దమనక కరకటవు. నక్కలు దమనక కరకట అని. స్తంభకర్ణ కహ. అంటే స్తంభకర్ణుడు అంటే ఎవరు? సింహస్య భ్రాత. సింహం యొక్క అన్న. సంజీవక కస్మిన్ నియుక్త. అంటే సంజీవకుడు దేని యందు నియమించబడ్డాడు? అర్ధాధికారే. అంటే ఫైనాన్స్ మినిస్టర్ గా. నెక్స్ట్ ఫోర్త్ లెసన్. ఫస్ట్ వన్. వెంకట్రావ కీదృశే కుటుంబే ఉదభూత్. అంటే వెంకట్రావు ఏ కుటుంబంలో జన్మించాడని? నిర్ధన. అంటే బీద కుటుంబంలో జన్మించాడు. వెంకట్రావస్య పితుః నామ కిం. వెంకట్రావు యొక్క వాళ్ళ ఫాదర్ పేరు ఏంది అంటున్నాడు? సుబ్బయ్య శాస్త్రి. బిషగంగన కా. అంటే వైద్యురాలు పేరేం పేరు అంటాడు? మంజుహాసిని. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్. సీతతో పితామహి వృక్షానాం ఉపరి కిం అచ్చదాయతి స్మ. అంటే శీతాకాలంలో వాళ్ళ నాయనమ్మ చెట్లపై దేన్ని కప్పింది అంటే గాసం, గడ్డిని. అంటే దానిపైన స్నో పడి ఆ చెట్లను ఇరిగిపోతాయని చెప్పేసి దానిపైన గడ్డి పెడుతుంది. అట్లా. కేసర సింహ శ్రద్ధయ కస్మిన్ సంలగ్న. అంటే కేసర సింహుడు దేనిపైన ఇంట్రెస్ట్ బాగా చూపించిండు అంటే వృక్షారోపణే. అంటే వృక్షాలని నాటడంలో. కేసర సింహ కథం ధనం అర్జితవాన్. కేసర సింహుడు ఏ విధంగా ధనాన్ని సంపాదించండు? ఫలాన్ని విక్రియ. అంటే ఫ్రూట్స్ నమ్మి. నెక్స్ట్ సిక్స్త్ లెసన్. చింతాదేవి కేన పాలిత ఆసీత్. చింతాదేవి ఎవరి యొక్క రాజ్యాన్ని పరిపాలించింది? పిత్రైవ. తండ్రి యొక్క రాజ్యం. రాజపుత్ర యూన నామకిం. రాజకుమారుడు పేరేం పేరు? రత్నసింహ. రత్నసింహుడు. చింతాదేవి కిం కర్తుం సంజీబభువ. చింతాదేవి ఏం చేయుటకు సిద్ధపడ్డది? పరలోక యాత్ర. పైకి వెళ్ళడానికి.
ఇవి 6 లెసన్స్. క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తాడు చూడండి, 10th బిట్ ఇట్లా 5 ఇస్తాడు, 5 రాయాలి. ఈచ్ 1 మార్క్, 5 మార్క్స్, కానీ నో చాయిస్. అది ఎలా రాయాలి చూడండి, 10th బిట్. ఆన్సర్ వచ్చినప్పుడు బ్లాక్ పెన్ రాస్తారు వీళ్ళు, ఇలా కరెక్షన్ చేసి 5 మార్క్స్ వేస్తారు. ఇలా ఫుల్ సెంటెన్స్ రాయాలి, 1 వర్డ్ ఆన్సర్స్ ఎప్పుడు. సరే.